తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది యువకుల బలిదానాలతో పోరాటాల ఫలితంగా ఏర్పడిందని, అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గత 10 సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలతో పాటు గుర్తింపును కల్పించాలని, అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమానికే ప్రత్యేకంగా సంక్షేమ చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యమకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆనాడు ఓయూలో మీడియా ప్రతినిధులతోనే ఉద్యమం ప్రజలకు తెలిసింది. మీడియా ప్రతినిధులు కూడా ఉద్యమ కాలంలో ఎంతో మంది పోలీసుల దాడిలో నష్టపోయారన్నారు. వారిని కూడా ప్రభుత్వం గుర్తించే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం ఉదయం నుంచి మనం మాట్లాడుకున్నాం. సంక్షేమ సంఘం విద్యాసాగర్ గారి అధ్యక్షతన ఇవాళ సభ జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో తమ పాత్రను ఇవాళ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎవరికి వాళ్లకు ఒక సోయి వచ్చింది. మనం నిజంగా తెలంగాణ కోసం కొట్లాడింది మనమే. మనమందరం కూడి కొట్లాడితేనే ఈ తెలంగాణ వచ్చింది. అనేక మంది యువతీ యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం అనే ఒక స్పష్టత ఇవాళ ప్రజల్లో వచ్చింది. ఇది నా దృష్టిలో కీలకమైన పరిణామం. ఈ చరిత్రను మర్చిపోవటం వల్ల ఒక కుటుంబం ఇష్టానుసారంగా తెలంగాణ పైన పెత్తనం చేయగలిగింది, తెలంగాణను దోచుకోగలిగింది. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల రాలేదు. అనేక మంది బలిదానాల వల్ల, అదేవిధంగా అనేక మంది పోరాటాల వల్ల ఏర్పడింది ఈ రాష్ట్రం. అట్లాంటి పోరాట యోధులను ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరి కృషి వల్ల ఏర్పడిన రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి అనే ఒక సోయి ఇవాళ వచ్చింది. నా దృష్టిలో ఇట్లాంటి ఒక ఆలోచన, ఇట్లాంటి ఒక స్పృహనే ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి ప్రాతిపదిక అవుతుంది. అట్లాంటి స్పృహ రగలటం చాలా గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నా. ఈ ఉద్యమకారుల ఐక్యత ఇదే విధంగా నిలబడాలని, ముందుకు సాగాలని కోరుతూ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల సంక్షేమానికి వెంటనే సంక్షేమ చర్యలు చేపట్టాలని కూడా అడుగుతున్నాం. గవర్నమెంటు మరి వారు ఏదైనా అందరితో చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయం కూడా త్వరలోనే చర్చించి ఒక పరిష్కారాన్ని సూచిస్తారని కూడా ఒక విశ్వాసం అందరిలో ఉంది. జాగా ఒకటే కాదు, ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నింటికంటే మించి ఒక గుర్తింపు, ఇది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను.